ఒంటిమిట్ట సిద్ధవటం 2 మండలాలు మీరందరూ చూశారు. సమాచార లోపం వల్ల, చిన్న పొరపాటు వల్ల అవి మళ్ళీ ఆ జిల్లాకు పోతా ఉంటే ముఖ్యమంత్రి గారికి నివేదించా. ప్రజల ఆకాంక్ష, ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, శాస్త్రీయ విధానంతో ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని కడప జిల్లాలో ఉండాలని చెప్పి స్వయంగా కోరాం. వాళ్ళందరినీ తీసుకుపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని, ఎంటైర్ క్యాబినెట్ కూడా అర్థం చేసుకొని ఒంటిమిట్ట సిద్ధవటం 2 మండలాలను కూడా కడపలో ఉంచేదానికి అంగీకరించారు. ఒంటిమిట్ట రామాలయం కడప జిల్లాదే అని గర్వంగా భవిష్యత్తులో చెప్పుకుండే మనకందరికీ కూడా గొప్ప అవకాశం అని చెప్పి, మరి అదేవిధంగా ఇంకా మరింత లోతుగా శాస్త్రీయంగా ఆలోచించి రాజంపేటను కూడా నియోజకవర్గాన్ని కూడా కడపలో కలిపారు ఆయన. ఇదొక మంచి నిర్ణయం. ఒంటిమిట్ట అదేవిధంగా సిద్ధవటం ప్రజలు కూడా కొత్త సంవత్సరానికి కానుకగా ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ చెప్తున్నా, సాక్షి వాళ్ళే బాగా రాసుకోండి. సీసీ కెమెరాల కోసం కడపలో ధనిక వర్గాలను చందాలు అడుగుతాం. దీంట్లో 2 అనుమానం లేదు. ఇది కడప నగర భద్రత కోసం ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. 2017-18లో నా సొంత నిధులు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలకు ఇచ్చినా నేను. ఈరోజు సాక్షి వాడు ఒక 5-10 మంది నన్ను దుష్ప్రచారం చేస్తే మేము భయపడతామనుకుంటానువా? భయపడే క్వశ్చనే లేదు. నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, ముఖ్యమంత్రి గారి పర్యటనలో సీసీ కెమెరాలను కడప నగరానికి పూర్తి చేసి ప్రజలకు భద్రత ఇచ్చే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. వైసీపీ కాదు, సాక్షి టీవీ కాదు, సాక్షి పత్రిక కాదు, సాక్షి ఏమంటారు సోషల్ మీడియా దాంట్లో కాదు, దేశంలో ప్రపంచంలో వేసుకోండి. మేము ప్రజలు చందాలు ఇచ్చే నిజాయితీ పరులైన నగర భద్రతను కాంక్షించే వాళ్ళు ఎవరైనా, మీరు కూడా పత్రికా సోదరులు కూడా ₹1 చందా ఇచ్చినా నేను తీసుకుంటా. ఇవ్వండి, దానికి అకౌంటబిలిటీ ఉంది. ₹1 అయినా ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి చెక్ రూపంలో ఇవ్వండి. ఎక్కడైనా ₹1 నేను క్యాష్ రూపంలో తీసుకున్నా, ఎవరికైనా అన్యాయం చేసినా మళ్ళీ నేను రాజకీయాల్లో ఉండను. అంతే తప్ప 5-10 మంది దుష్ప్రచారం చేసుకొని పని కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరము, భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను మంచి పనులు చేసుకుంటా ముందుకు పోతూ ఉంటాం. మేము అనుకునేది చేసుకుంటా ముందుకు పోతాం. కడప జిల్లా అభివృద్ధి, కడప నగర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. కడప భద్రతకు కడప ఎమ్మెల్యే కట్టుబడి ఉంది కాబట్టి ఆమె కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి గట్టిగా మాట్లాడింది. ఎస్, సాక్షి ఏం కావాలంటే రాసుకోపోండి.